Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ గోనె ప్రకాష్ రావు గారు. ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ఆయన ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రకరకాల రాజకీయ అంశాల మీద, హాట్ టాపిక్స్ మీద ఇవాళ ఆయనతో మనం చర్చించబోతున్నాం. నమస్తే సార్. నమస్కారం సార్, మొన్న 9th రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మీట్ ద ప్రెస్లో ఒక మాట అన్నారు. 2029 జూన్ వరకు ఎన్నికలు జరగవు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు అధికారంలో ఉంటుంది, మీరు ఎవరు ఏం వరీ కావద్దండి అని ఆయన అన్నారు. అదేవిధంగా జమిలీ ఎన్నికల కోసం ఇది ఎక్స్టెండ్ అవుతుంది, ఒక 8 months పవర్ అనేది కూడా చెప్పారు. నిజంగా అట్లాంటి వెసులుబాటు ఉంటుందా? ఆయన చెప్పింది 2028 డిసెంబర్లో జరగాల. లోక్సభ వచ్చి 6 నెలల తర్వాత. అది కేసీఆర్ గారు 19లో బదులు 18లో చేసిన కనుక ఆ గ్యాప్ వచ్చింది. లేకపోతే ఇక్కడ యునానిమిటీ వస్తుండే. 52, 57, 1952, 52, 57, 62, 67 వరకు యునానిమిటీ ఉంది. బట్ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీలో 6 years టర్మ్ చేయడంలో 71 వరకు ఎన్నికలు ముందస్తు పోయాలి. పార్టీని స్ప్లిట్ చేసి నీలం సంజీవ్ రెడ్డి గారిని ఓడించి కాడేర్ల నుంచి ఆవుదూడైంది. అప్పుడు ఒక 1 year బిఫోర్ చేసింది. దేశంలో మధ్యంతర అంటే ముందస్తు ఎన్నిక స్నాప్ పోల్ చేసింది. మధ్యంతరం అంటే more than 2 years ఉంటాయి. స్నాప్ పోల్ చేయడంలో పార్లమెంట్ ఏమైందంటే 1 year గ్యాప్ వచ్చేసింది. అప్పటి నుంచి ఏదైతుందో మనకు అది 77 అయింది. 6 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసింది కనుక అప్పుడు ఎమర్జెన్సీలో అది 77, మనది 72 అసెంబ్లీ అయింది కనుక 78. 83లో మళ్ళీ కలిసి రాదా, 84లో కలిసి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ వరకు. మళ్ళీ 89లో కలిసి వచ్చింది. 91లో మళ్ళీ మధ్యంతరం వచ్చింది, కలిసి రాదా. 96లో రెగ్యులర్ వచ్చింది పార్లమెంట్, 91 మధ్యంతరం. 98లో మళ్ళీ మధ్యంతరం వచ్చింది. 99లో 2 కలిపి వచ్చినాయి కానీ పార్లమెంట్ మధ్యంతరం. 2004 నుంచి మనకు కలిసి వచ్చినాయి. ఎప్పుడైతే 18లో ఈయన ముందు పోయిండో ఇది 6 నెలలు డిఫరెన్స్ అయిపోయింది. మోడీ గారు వచ్చినాక ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు. దీని వలన ఏదైతుందో గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 52 నుంచి ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 4 ఎన్నికలు యునానిమిటీ వచ్చినాయి. పార్లమెంట్, అసెంబ్లీ కలిపి వచ్చినాయి ఒకే రోజు డేట్. అంటే డిఫరెంట్ స్టేట్స్లో ఒక స్టేట్లో 2 ఉంటాయి అనుకోండి. మార్చి 15 ఉండే, 21 ఉండే 67 మన ఆంధ్రప్రదేశ్లో. 15 అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్, కొన్ని పార్లమెంట్ ఇంకో కాన్స్టిట్యున్సీలు ఏదైతుందో అదే పార్లమెంట్లో ఉన్నా కూడా నెక్స్ట్ డే ఉంటే అప్పుడు ఆ పార్లమెంట్ అవుతుంది. కౌంటింగ్ 2వ పోల్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఎట్లయితే మనకు 11 అయి 14 కౌంటింగ్ అవుతుందో. సో ఆయన అన్నమాట అక్షరాల సత్యము. ఎందుకంటే ఆయన కూడా ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ఉండే ఆయనకు ఉండే ఫీడ్బ్యాక్, జరుగుతున్న పరిణామాలు. కానీ ప్రభుత్వము 2029 జూన్ వరకు ఉంటుందని అన్నడా లేదా అనేది మీరు అంటున్నారు. 2029 జూన్లో పార్లమెంట్, అసెంబ్లీ, జమిలీ ఎన్నికలు మన ప్రాంతంలో జరుగుతాయి. అట్లే మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఒక దాదాపు 29 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాల్లో జరగడం ఖాయం ఏ పరిస్థితిలో. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతుందో జనగణమన ఇది ఇప్పుడు సెన్సస్ ఏదైతుందో 2006 నుంచి స్టార్ట్ చేస్తామని కాంక్రీట్గా ప్రోగ్రామ్ టైం బాండ్ ఇచ్చిండ్రు. 2001 yearలో ఫినిష్ అప్. 2007 తర్వాత ఏదైతుందో మహిళా బిల్లు కూడా 2 సభల్లో, ఉభయ సభల్లో 2027 ఏదైతుందో వరకు కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ ఆల్ ఎంటైర్ కంట్రీ అయిన తర్వాత మహిళా బిల్లు కూడా 2 సభల్లో, ఉభయ సభల్లో ఆల్రెడీ పాస్ అయి పెట్టారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు 543 ఉన్న స్థానాలను 866 లోకసభ పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారంటే ఉన్న దాంట్లో గిట్ట 1/3 ఇస్తే, 181 సీట్స్ గిట్ట 1/3 మహిళలకు ఇస్తే నార్త్లో ఏదైతుందో గొడవ అవుతుంది. అక్కడ అంటే పురుషుల ఆధిపత్యం. తో దాన్ని వాళ్ళు ఏదైతుందో దానివల్ల అదైతుంది కనుక ఆటోమేటిక్గా ఈ మహిళల కోసం ఏదైతుందో 543 లోక్సభను 866 చేసి ఎన్నికలకు పోతారు. నెక్స్ట్ అప్పుడు టోటల్లో 1/3 ఏదైతుందో లోక్సభ. అంటే 2007 తర్వాత అంటే అది ముందు పోతాడా, 2029 పోయే ఛాన్స్ హైజ్ ఫర్ షెడ్యూలే పోతాడు. దాంట్లో 866 లోకసభ దేశమంతా అవుతాయి. మన దగ్గర ఆల్రెడీ 17 ఉన్నాయి. 17లో అసెంబ్లీ ఏదైతుందో పెంచాలనేది బిల్లులో ఉంది.
ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి 2 అంటే ఇక్కడ 17 అంటే ఇక్కడ 34 అక్కడ 50. ఏపీలో 50 ఇక్కడ 143. కానీ అసెంబ్లీలో కూడా ఏదైతుందో స్ట్రెంత్ పెంచాలనేది అది నిర్ణయం అనేది ఇంకా అసెంబ్లీలలో చర్చ జరగలేదు. అసెంబ్లీ నుంచి ఫార్వర్డ్ కేంద్రానికి చేయలే. ఓన్లీ లోక్సభ వరకు మాత్రము రాజ్యసభ వరకు మాత్రమే చేసిండ్రు. అది ప్రాసెస్ అయిపోతున్నది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. రాజ్యసభ 240 నుంచి 350. ఇప్పుడు కొత్త పార్లమెంటు భవనం ఏదైతే కట్టినరో 800 మంది 866 మంది లోకసభ సభ్యులకు కూర్చుండే అవకాశం ఉండే కల్పించారు. ఆ పద్ధతిలో ఆ పార్లమెంటు భవనం నిర్మాణం జరిగింది. దీంట్లో అనుమానం లేదు. ఖచ్చితంగా ఎక్కువ చేసే దాంట్లో అడ్డంకు లేదు, బిల్ పాస్ అయింది. అసెంబ్లీలో కూడా ఏదైతుందో ఇప్పుడు మన దగ్గర 7 ఉండే, ఇప్పుడు 9 అవుతాయి. 5 ఫర్గా 34 పెడితే కనుక అసెంబ్లీ కూడా ఏదైతుందో పెరిగే ఛాన్స్ ఉంది. లోకసభ పెరిగితే కనుక, లోక్సభ మహిళా పెరిగితే కనుక ఆటోమేటిక్ ఏదైతుందో ఇది కూడా పెరుగుతుంది. మహిళ అన్నప్పుడు రిషఫల్ అవుతుంది, డిలిమిటేషన్ అవుతుంది. జెంట్స్ కావచ్చు, కొత్తగా కాన్స్టిట్యున్సీలో జెంట్స్ జరగవచ్చు. ఎస్సీలో కూడా చేంజ్ అవుతుంది. గతంలో 57లో డిలిమిటేషన్ అయిందంటే 67లో అయింది, 77లో అయింది. 77 తర్వాత డిలిమిటేషన్ 2009లో అయింది. 2009 తర్వాత ఇప్పుడు జరగలే. ఎప్పుడు జరుగుతుంది ఇది కంప్లీట్? ఈ సెన్సస్ జనగణ కులగణ అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత అక్యురేట్గా ఏదైతుందో మళ్ళీ అవుతుంది. అప్పుడు గతంలో చట్టం అయితే 10 సంవత్సరాలకు ఒకసారి డిలిమిటేషన్ అనేది ఉండే. ఇప్పుడు ఆ చట్టము 20 ఏళ్ళకు చేస్తారా అది చెప్పలేము, వి కాంట్ సే. బట్ ఖచ్చితంగా మళ్ళీ ఏదైతుందో అసెంబ్లీ కానీ లోక్సభ కానీ జరుగుతాయి. లోకసభ స్థానాలు కూడా 17 కంటే పెరుగుతాయి. అక్కడ 866 అయితే కనుక రాజ్యసభ కూడా 240 నుంచి 350 అయితే కనుక రాజ్యసభ 7కు పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఏదైతుందో ఐజ్ ఫర్ బిల్ విభజన బిల్లు ప్రకారము 42 + 2 84 సీట్లు. అక్కడ 50, ఇక్కడ 34. ఇది కాక అంటే 34 అంటే 143 కాక నేను అనుకుంటున్న ప్రతి లోకసభ స్థానానికి ఇప్పుడున్న యావరేజ్ పెరిగే లోకసభ పక్కకు పెట్టండి, యావరేజ్గా 9 to 11 సీట్స్ అంటే దాదాపు 17 అంటే 140, 170 నుంచి 190 అసెంబ్లీ స్థానాలు అయ్యే అవకాశం ఉంటుంది తెలంగాణలో. పార్లమెంట్ కూడా ఆ రేషియో ప్రకారం కూడా పార్లమెంట్ పెరుగుతాయి, దాంట్లో అనుమానం లేదు. కానీ ప్రభుత్వం అనేది కరెక్ట్గా డిసెంబర్ 9 వరకే, ఆ లోపల 5 ఏళ్ళ టర్మ్ ఇది. 5 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ చేయాలంటే అక్కడ పార్లమెంట్లో రాజ్యసభలో చేయాలి. ఎమర్జెన్సీలో ఎలాగైతే ఇందాక చేద్దాం కాన్స్టిట్యూషన్లో, అది ఇప్పుడు చేయొచ్చునా లేదా అనేది వి కాంట్ సే. బట్ ఈ 2-3 రాష్ట్రాల కోసం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, దీనికోసం 3 రాష్ట్రాల కోసం చేయరు. వీటిని ఏదైతుందో ప్రెసిడెంట్ రూల్ పెట్టే అవకాశం, ఆ 6 నెలలు రాష్ట్రపతి పరిపాలన పెట్టి పార్లమెంట్తో పాటుగా ఈ 3 రాష్ట్రాలుగా ఇంకా కొన్ని ముందుకు తెచ్చి, వాళ్ళ బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి కనుక 6 నెలల తర్వాత ఉన్నాయి, వాటిని ముందుకు తెచ్చి ఏదైతుందో దాదాపు 29 రాష్ట్రాల అబౌట్ 10 నుంచి ఏదైతుందో 13-14 రాష్ట్రాలు, ఒక 50% రాష్ట్రాలు ఏదైతుందో కంబైన్డ్ లోక్సభతో వస్తాయి. ఇది 34 వరకు ఉంటుంది. 34 వరకు ఏమవుతుందంటే మళ్ళీ అన్ని 29 రాష్ట్రాలు కూడా ఎవరు అధికారంలో ఉన్నా అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్, ఒక బైలా చేస్తుంది. 2034వ సంవత్సరంలో ఎంటైర్ కంట్రీలో గతంలో 52, 57, 62, 67 వరకు అయితే కలిపి ఎన్నికలు వచ్చినాయో మెజార్టీ స్టేట్ 1-2 రాష్ట్రాలు తప్పితే, ఒక యూపీ, బీహార్, బెంగాల్లో పడిపోయినాయి తప్పితే మేజర్ స్టేట్స్ ఏదైతుందో దాదాపు 17-18 రాష్ట్రాలు, అప్పుడంతా 21, 22 ఉండే కదా మేజర్, 1-2 రాష్ట్రాలు తప్పితే అన్ని లోక్సభ అసెంబ్లీ కలిసి వస్తుండే. ఆ పద్ధతి ఉంటే ప్రభుత్వ అంటే ప్రజాధనము వేస్ట్ కాదు, వేల కోట్ల రూపాయలు దీని మీద ఎక్స్పెండిచర్ అవుతుంది, ఒక కాంక్రీట్గా ఉన్నాడు. దాంట్లో రాజకీయ ప్రయోజనాలు కూడా వచ్చు, ఒకసారి వచ్చేది ఉంటే మనకు అడ్వాంటేజ్ అనేది కూడా ఉండొచ్చు. మహిళా దాంతో కూడా ఏదైతుందో ఖచ్చితంగా ఏం అడ్డంకులు లేవు. ఖచ్చితంగా రాబోయే ఎన్నిక ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఊహాగానాలున్నట్టు జమిలీ ఎన్నికలు మన రాష్ట్రంలో కంపల్సరీ 2029 జూన్లో అవుతుంది. డిసెంబర్ నుంచి జూన్ వరకు ఏ పరిస్థితిలో ఈ ప్రభుత్వం కంటిన్యూ ఉండదు, రాష్ట్రపతి పరిపాలన పెట్టడం జరుగుతుంది. ఇంకేదన్నా ఉంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కూడా సేమ్ పీరియడ్లో ఉంది, ఒక 15 రోజులు 20 రోజులు అటు ఇటు. ఇంకేదన్నా 3-4 రాష్ట్రాలనేమో నేను నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ మినిమం ఏదైతుందో 10 నుంచి ఒక 13-14 రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ
మనది కూడా ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా మహిళా స్థానాలు అసెంబ్లీలో పెరుగుతాయి, లోక్సభ 17కు పెరుగుతాయి, తర్వాత అసెంబ్లీలో కూడా మహిళాది వస్తుంది. కానీ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ఒక ఒపీనియన్ ఇస్తారు మీకు. అక్కడేమో కాంక్రీట్గా ఒక నిర్ణయం జరిగింది, అది బిల్ పాస్ అయింది. ఇక్కడ 10%, 15% ఉన్న స్ట్రెంత్లో ఎంత అనేది యునానిమిటీ చేసేది అవుతుందో అన్ని రాష్ట్రాలకి ఏదైతుందో 1/3 సీటు అంటే మన దగ్గర సపోజ్ ఇది ఈ గతంలో డిలిమిటేషన్ అయిన ప్రకారం అయితే మనకు 143 కావాలి. 1/3 అనుకోండి. 1/3 అంటే ఏదైతుందో 90, 50, 15, 30, 45 దాదాపు అంటే 190 వరకు పోయే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాలు పెడతాయి. లోక్సభ కూడా ఏదైతుందో అక్కడ 543కు 866 అంటే 313 పెరుగుతున్నాయి. 313 అంటే దాదాపు మనకి ఏదైతుందో ఒక 7-8 లోక్సభ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ 17 నుంచి ఏదైతుందో 25 మినిమం ఏదైతుందో దాంట్లో 1/3 ఏదైతుందో మహిళలకు అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. దీనికోసం ఏదైతుందో ఇప్పుడు రాబోయే రోజుల్లో అటు బీఆర్ఎస్ఏ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడున్న అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఈ అలకలు పోటీ తత్వాలు పోకుంటే ఏదైతుందో మహిళలకు అయ్యే అవకాశం ఉంది, కాన్స్టిట్యున్సీలు పెరిగే అవకాశం ఉంది. కొత్త వాళ్ళకు కొంతమందికి లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ కాన్స్టిట్యున్సీ పెరిగి అవకాశం ఉంది. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు అలా చెప్పారా లేదా నేను అబ్జర్వ్ చేయలే కానీ బట్ 100% ఆయన చెప్పిన ప్రకారం జమిలీ ఎన్నిక ఎక్స్టెన్షన్ మాత్రం ఏ ప్రభుత్వం 5 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వాలంటే అక్కడ పార్లమెంట్ రాజ్యసభలో అది కావాలి. దే విల్ నాట్ అలో. ఎందుకంటే వాళ్ళకు కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉండదు కదా. వాళ్ళకి ఇక్కడ ఏదైతుందో ఇది హాట్ సీట్. ఇప్పుడు ఏఐసిసికి ఏదైతుందో విటమిన్ ఏదైతుందో ఎక్కువ నిధులు సమకూరుస్తుంది. గతంలో కేసీఆర్ కూడా పలు రాష్ట్రాల్లో చేసిండు. దీన్ని వాళ్ళు కొట్టాలంటుంది కనుక 2 కలిపి ఒకసారి ఏదుంటే మాకేమైనా అవకాశం ఉంటుందని అనుకుంటారు కనుక ఏ పరిస్థితిలో రాష్ట్రపతి పరిపాలన అనేది 100% రాష్ట్రపతి పరిపాలన 2028 టు 6 నెలలు రాష్ట్రపతి పరిపాలనలో ఈ రాష్ట్రపతి ప్రెసిడెంట్ రూల్లోనే ఎన్నిక జరుగుతుంది. జమిలీ ఎన్నికలు మాత్రం ఖాయం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. సార్ ఇంకో మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో, ఉప ఎన్నిక ప్రచారంలో చాలాసార్లు ఆయన ఈ మధ్య లాస్ట్ చివరిలో బాగా ఒక మాట అన్నారు. కేటీఆర్కు అసలు రాజకీయ భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీకి అంతకంటే లేదు, మీరు అట్లాంటి పార్టీకి ఓటు వేయద్దండి, ఎందుకంటే ఆ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ లోపల బీజేపీలోకి మెర్జ్ అయిపోతుంది, బీజేపీలో విలీనం అయిపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే మాట అంతకుముందు ఎవరైతే కల్వకుంట్ల కవిత ఆమె కూడా బయటకు వచ్చిన తర్వాత 5-6 సందర్భాల్లో ప్రెస్తో ఆమె కూడా నాకు ఒత్తిడి వచ్చింది, నేను వద్దని చెప్పానని కూడా ఆమె కూడా చెప్పారు. నిజంగా ఇంత ఒక ప్రాంతీయ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో సాధించే డబ్బులు కూడా చాలా ఉన్నాయి, దానికి పార్టీ ఫండ్ కూడా బీఆర్ఎస్కు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు మనం చూసాం. అట్లాంటి పార్టీని నిజంగా రేవంత్ రెడ్డి ఊహించినట్లుగానో చెప్పినట్లు బీజేపీలో కలిస్తే అవకాశం ఉందా? ఒకవేళ కలిస్తే ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది? కేసీఆర్ ఏదైతుందో ఇప్పుడున్న అతని పరిస్థితి, ఎమ్మెల్యేలు కానీ ఉన్న రాజ్యసభ 4 కానీ కౌన్సిల్ కానీ గ్రామ స్థాయిలో కార్యకర్తలు కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అతను అవసరం అనుకుంటే మెర్జ్ చేయడు, బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. అవును.